పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న క్లాస్లో మనం లవ్ విజ్డమ్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. True love or wisdom sees with perfect clarity the deficiencies of any form and bends every effort to aid the indwelling life to liberate itself from trance. సో ప్రేమ అనేటువంటిది ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఎదుటివాడిలో ఉన్నటువంటి తప్పుల్ని ఏం చేయడం చేత వాడిని కరెక్ట్ చేయగలుగుతాం, ఏం చేయడం చేత వాడు అప్లిఫ్ట్ అవుతాడు అన్నటువంటిది కలిగి ఉంటాడు. అది ముఖ్యంగా ఇట్ వైజ్లీ రికగ్నైజెస్ దోస్ దట్ నీడ్ హెల్ప్ అండ్ దోస్ దట్ నీడ్ నాట్ ఇట్స్ అటెన్షన్. చక్కగా ప్రేమ అనేటువంటిది పరిపూర్ణంగా మనలో ఉంటే అప్పుడు ఎవరికి మన యొక్క హెల్ప్ అవసరం, ఎవరికి అవసరం లేదు. వ్యామోహం ఉన్నటువంటి వాడికి హెల్ప్ అవసరం లేకపోయినా మనం వెళ్ళి చేసేస్తాం. వాడంటే మనకు చాలా వ్యామోహం, చాలా బంధం అది. కానీ ప్రేమ అనేటువంటిది పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఎవడి మీద అటెన్షన్ అవసరమో వాడి మీద చక్కగా కావాల్సినటువంటి సహాయం చేసి పెట్టడం అది ఉంటుంది. అండ్ దోస్ దట్ నీడ్ నాట్ ఇట్స్ అటెన్షన్. ఎవరి దగ్గర అవసరం లేదో వాడి దగ్గర ఉండదు. అంటే అవసరం లేదు అంటే వీడు దాని నుంచి వేరుగా ఆలోచించక్కర్లేదు, వేరే వాడే వీడి నుంచి దూరం అయిపోతాడు అంతే. దుర్యోధనుడికి కృష్ణుడి యొక్క ప్రేమ అవసరం లేదనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అర్జునుడు కావాలనుకున్నాడు, దగ్గర కూర్చున్నాడు. అట్లా it hears with precision and sees the thought of the heart and seeks ever to blend into one whole the workers in the field of the world. Okay? Ever to blend heart, the thought of the heart. It seeks to the heart, the thought of the heart. అంటే ఎదుటివాడి యొక్క హృదయంతో వీడికి సంబంధం ఏర్పడుతుంది. చక్కగా ఆ విధంగా వీడు వాళ్ళతోటి హృదయంతో సంబంధం ఏర్పరచుకుని ఆ విధముగా వాడి యొక్క హృదయాంతరాళంలో ఏముంది అన్నటువంటి విషయంగా వీడు ఉంటాడు. అంటే ఈగోయిక్గా ఏమిటి వాడు అప్లిఫ్ట్ అవ్వాల్సింది అది మాత్రం కనెక్టివిటీలో ఉంటాడు. పర్సనాలిటీగా వీడికి ఏం కావాలనేది కాదు ముఖ్యం. ఈగోయిక్గా వాడికి ఏది కావాలో అది చేసి పెట్టడం. అది it achieves not by blindness but by discrimination and wisdom, separating contrary vibrations and placing them in position diverse. Too much emphasis has been laid on that called love, and not enough has been placed on wisdom, which is love expressing itself in service. Wisdom ante ementi? Love is expressing in service. That is called wisdom. జ్ఞానం అనేటువంటిది దాని యొక్క చిహ్నం ఏంటంటే కనుక ప్రేమ యొక్క వ్యక్తీకరణమే జ్ఞానం. వాడు పండితుడు అనుకోండి, వాడికి జీవుల మీద ప్రేమ అనేటువంటిది లేకపోతే వాడు పాండిత్యం అంతా వృధానే. ఎంత స్కాలర్ అయినా అవ్వచ్చు. వాడు జీవుల మీద పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఉంటే రామానుజుల వారు ల్యాండ్ ఆయన అన్నాడు కదా,
నేను ఏమైనా అయిపోయింది పర్వాలేదు, జీవులందరూ ఉద్ధరింపబడతారు కదా చాలు. అంటే ఈ మంత్రం ఉచ్చరిస్తే వాళ్ళందరూ బాగుపడతారన్నావు కదా, ఈ మంత్రం వాళ్ళందరికీ ఇస్తే నేను పాడైపోతాను అన్నారు, అయితే అయిపోయాను పర్వాలేదు, బట్ దే ఆల్ విల్ బి బ్లెస్డ్, దట్స్ ఇనఫ్ ఫర్ మీ అన్నాడు ఆయన. సో అదనమాట పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి దాని యొక్క ఇది విషయం. విజ్డమ్ ఉన్నటువంటి వాడికి పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంటుంది. అది ఉంటేనే విజ్డమ్ ఉన్నట్టు, లేకపోతే ఉండదు విజ్డమ్, మన దగ్గర ఉండదు. ఊరినే చెప్పుకోవడానికి డిగ్రీలు రాసుకోవాలి, ఎంఏ పిహెచ్డి ఏదో డాక్టరేట్ ఇలా రాసుకోవడం ఉంటుంది మనకి. అంత పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఉండాలి. Such a service that recognizes the occult law, the significance of time, and the pointed which is the line of the secondary and its afflicted and complementary race later. It is all the inclusive one and the solvent and absorber. It can be followed being synthetic on either the Rajyoga line, owing to its synthetic significance. సింథసిస్ అన్నటువంటిది ప్రధానముగా కలిగి ఉండాలి. 10 మందితోటి కలిసి పనిచేయగలగటం అన్నటువంటిది మనకు అవసరం, కానీ దాన్ని విడిగా చూసుకోగలగటం అనేటువంటిది ఉపయోగం లేదు. అందుగురించి సింథటిక్ సిగ్నిఫికెన్స్ అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా. దట్ ఈస్ ద సెకండ్. నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ పాయింట్, దట్ ఈస్ ద ఇంటెలెక్చువల్ అప్లికేషన్. Here the order is reversed and the student, being frequently polarized in his mental body, has to learn through that mind to understand the other two. ఫస్ట్ వాడు మామూలుగా విల్లు లవ్ ఇది ఇంటెలిజెన్స్ అనేటువంటిది వస్తే అప్పుడు వాడు దాన్ని కరెక్ట్గా డిస్క్రిమినేట్ చేసుకోవాలి, దాన్ని కరెక్ట్గా వాడగలడు. అలా కాకుండా ఫస్ట్ డిస్క్రిమినేటింగ్ టెండెన్సీ ఉందనుకోండి, దాన్ని బట్టి లవ్ చూపిస్తాను, దాన్ని బట్టి విల్ ఆస్పెక్ట్ పనిచేస్తుందంటే ఉంటుందా. కనుక ఇక్కడ అందు గురించి రివర్స్ అని చెప్తున్నారు. హ్యాస్ టు లెర్న్ త్రూ ద మైండ్ టు అండర్స్టాండ్ ద అదర్ టు డామినేట్ అండ్ కంట్రోల్ అండ్ టు యూటిలైజ్ టు ద uttermost ది పవర్స్ ఇన్హెరెంట్ ఇన్ ద త్రీఫోల్డ్ మ్యాన్. uttermost ది పవర్స్ ఇన్హెరెంట్ ఇన్ ద త్రీఫోల్డ్ మ్యాన్. ది పవర్స్ ఇన్హెరెంట్, మనలో ఇన్హెరెంట్గా ఉన్నటువంటి పవర్స్ ఎందు మనం మేల్కాంచి మనం జీవించాలి. అక్కడ మన యొక్క డిస్క్రిమినేటింగ్ టెండెన్సీ వాడాలి. ఇక్కడ వీడిని ఏ విధంగా మనం చూడాలి, వీడు నా పిల్లాడని వీడిని ప్రేమించాలా, లేదా వాడు సృష్టిలో ఉన్నటువంటి వాడు కూడా ఒక జీవుడు అన్నటువంటిదిగా ప్రేమ చూపించాలా. సో జీవుల యందు పరిపూర్ణమైనటువంటి ప్రేమ నేను ఎక్కడ చూపించాలి, ఎలా చూపించాలి, దేన్ని బేస్ చేసి నేను డిస్క్రిమినేట్ చేయాలి అన్నటువంటిది ఎప్పుడు పనిచేస్తున్నా కనుక ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ అనేది ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు డిస్క్రిమినేటింగ్ టెండెన్సీ పెడితే కనుక అది ఉపయోగం. మొదట డిస్క్రిమినేటింగ్ టెండెన్సీ ఉందనుకోండి, అది ఉపయోగం లేనట్టుగా ఉంటుంది మనలో ఉన్నట్టుగా. ఇప్పుడు అందరితోటి ఎక్కడ మాట్లాడుతున్నాం అంటే వాడు మనకు తెలిసిన వాడు లేదా మనకు బాగా హెల్ప్ చేసేవాడు కాబట్టి వాడితో మాట్లాడుతున్నాను, వీడు ఎవడో నాతో సరిగ్గా మాట్లాడలేదు అందు గురించి వాడు ఒకటి వస్తున్నా నేను ఫోన్ ఇట్లా మాట్లాడుకుంటున్నా లేదో వెళ్ళిపోతున్నాను. సంథింగ్ వీ హ్యావ్ అవర్ ఓన్ రీజన్స్ ఫర్ అవర్ బిహేవియర్, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. To understand the other truth, to dominate and control, and to utilize to the uttermost the powers inherent in the threefold man. The method here is perhaps not so hard in some ways, but the limitations of the fifth principle has to be transcended before real progress can be made. The importance of fifth principle అంటే మనస్సు, ఫిఫ్త్ ఇస్ మైండ్. సో మైండ్ యొక్క విషయాలు కరెక్ట్గా తెలుసుకుని అప్పుడు దాన్ని ట్రాన్సెండ్ అవ్వడం, దాన్ని ఎలా మనం దాని అందు స్వామిత్వం కలిగి మనం ఉండగలగటం అనేటువంటిది జరుగుతున్నప్పుడు. These limitations are largely crystallization and that which you call pride. So, and that which you call pride. వాడు ఈ డిస్క్రిమినేటింగ్ టెండెన్సీ అనేటువంటిది ఇంప్రాపర్గా ఉంటే దాన్నే ప్రైడ్ అంట. వీడు అందరితో మాట్లాడండి, ఎవరితో మాట్లాడతాడు, ఆ గురువు గారు వాడు ఒక్కడో ఇద్దరు శిష్యులతో మాట్లాడతాడు, ఎంతమంది చేస్తున్నాడు మాట్లాడు అంటే ఏంటి, ఏదో రీజన్స్ వాడు లేదా ఆ వ్యక్తి, గురువు కాకపోతే ఆ వ్యక్తి అందరితో మాట్లాడు, ఎవడో ఒక్కడితో ఇద్దరితో మాట్లాడతాడు, ఎవడైనా సరే వాడితోటి అలా సంథింగ్ విల్ హ్యావ్ సమ్ అంటే వాడు ఒక డిస్క్రిమినేటింగ్ టెండెన్సీ అనేటువంటిది లో లెవెల్లో వాడుతున్నాం. లో లెవెల్లో ఎప్పుడు వాడకూడదు డిస్క్రిమినేటింగ్ టెండెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ప్రైడ్ అంటున్నాడు. బోత్ హ్యావ్ టు బి బ్రోకెన్ బిఫోర్ ద స్టూడెంట్ who progresses through intellectual application can serve his race with love and wisdom as the animating cause. So మనం లవ్ అండ్ విజ్డమ్ తోటి మనం సర్వీస్ చేయాలి చివరికి ఎప్పుడు కూడా. అంటే ప్రేమ అనేటువంటిది ఉండాలి, జ్ఞానం అనేటువంటిది ఉండాలి. ఈ రెండింటి చేత మనం సేవ అనేటువంటిది చేయగలుగుతాం. అది మనం కలిగి ఉండాలి, కానీ డిస్క్రిమినేటింగ్ టెండెన్సీ బేస్ చేసుకుని మనం ఎప్పుడు కూడా సర్వీస్ కాదు. హీ హాస్ టు లెర్న్ ద వాల్యూ ఆఫ్ ది ఎమోషన్స్ అండ్ ఇన్ సో లెర్నింగ్ he has to master the effect of fire on water. So he has to learn the value of emotions.
ఎమోషన్స్ అన్నటువంటి ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి అన్నటువంటి తెలుసుకుంటాం. మనకి అనేకమైనటువంటి ఎమోషన్స్ ఉన్నాయి మనకి. ఈ ఎమోషన్స్ ఎందుకు పెట్టాడు మరి? ఇవన్నీ అక్కర్లేనివి అయితే డైరెక్ట్ బుద్ధి ప్లేన్ నుంచి కన్స్ట్రక్ట్ చేసేచ్చు కదా. ఇవన్నీ కింద ఇవన్నీ పెట్టి ఇవన్నీ నువ్వు దాటాలంటే అసలు పెట్టడం ఎందుకు? పరీక్షలు పెట్టడం ఎందుకు? నువ్వు పరీక్ష రాయాలి, నువ్వు పాస్ అవ్వాలని పెట్టడం ఎందుకు? రెండు టీచరే కదా చేసేది. డైరెక్ట్ ఆ పరీక్షలు తీసేసి నువ్వు ఈ క్లాస్ చేసా కదా, నెక్స్ట్ ఆ క్లాస్లో గడుపు అన్నట్టు చేసేయచ్చు కదా. అంటే వీటిలో కొంత శిక్షణ అనేది అవసరం. శిక్షణ లేకపోతే పై చదువులకు వెళ్ళాక వీడు కలెక్టర్ అయ్యాక వీడు ఏం చేస్తాడు? వీడు డ్యూటీకి రాడు, సరిగా బాధ్యత కలిగి ఉండడు, దేని మీద సంతకం పెట్టాలో తెలియదు, దేని మీద సంతకం పెట్టకూడదో తెలియదు. ఆ విధంగా తయారైతే ఎంత చదువుకుని ఏం ఉపయోగం? అందు నుంచి వీడు చిన్నప్పటి నుంచి వీడు చక్కగా స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ వస్తే వీడు నిలబడతాడు. ఇప్పుడు 7వ ఫ్లోర్లో ఉంటే చాలు కదండి, నేను 7వ ఫ్లోర్ చాలు, కింద ఫ్లోర్లో నేను ఎందుకు కట్టడం, 7వ ఫ్లోర్ ఒకటి గట్టిచ్చేసేయండి అంటే అలా పోతాడు. కింద నుంచి బేస్ వేసుకుంటూ వెళ్తే అప్పుడు 7వ ఫ్లోర్ నిలబడుతుంది. అది ఎట్లాగో ఇక్కడ కూడా he has to master the effect of fire on water. సో మనం మాస్టర్ చేయాలి ఫైర్ ఆన్ వాటర్. అంటే ఫైర్ ఆస్పెక్ట్ ఇస్ ద థర్డ్, వాటర్ ఈజ్ ద సెకండ్. సో వాటర్ కన్నా ఫైరీ దేవాస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు మనం దేవతల్లో కూడా భౌతికంగా ఉండేటువంటి దేవతలు ఉన్నారు, వాళ్ళకన్నా ఆస్ట్రల్ ప్లేన్లో ఉన్నటువంటి దేవతలు నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ లాగా దేవతల్లో కూడా క్లాసెస్ ఉంటాయి. అలాగే వాటర్లో ఉండేటువంటి దేవతల కన్నా అగ్నిలో ఉండేటువంటి దేవతలు నెక్స్ట్ పవర్ఫుల్ వాళ్ళు. దే ఆర్ హై పవర్ఫుల్ దాన్. అంటే వీళ్ళకి వాటర్లో ఉండేటువంటి దేవతలకి నెక్స్ట్ ప్రమోషన్ ఏంటంటే అగ్నిలో ఉండేటువంటి దేవతలు వాళ్ళు. అందురించి హీ హాస్ టు మాస్టర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఫైర్ ఆన్ వాటర్ అని చెప్తున్నారు. సో వాటర్ లెవెల్ కన్నా ఫైరీ లెవెల్ ఈజ్ ద హైయెస్ట్. అది అందుగురించి అక్కల్ట్లీ అండర్స్టూడ్. అది జాగ్రత్త అర్థం చేసుకోండి. హీ హాస్ టు లెర్న్ ద సీక్రెట్ ఆఫ్ దట్ ప్లేన్, విచ్ సీక్రెట్ గివ్స్ హిమ్ the key to the downpour of illumination from the triad via the causal and thence to the astral. Downpour from the triad via the causal to the astral. ఇది అర్థం చేసుకోండి. సో పైనుంచి ఒక ధార అనేటువంటిది వస్తుంది, ఆ విధంగా జీవించడం అనేటువంటిది తెలుసుకోండి. కింద నుంచి పైకి కాదు, పైనుంచి కిందకు ఉండడం అనేటువంటిది చేయండి. చూడండి అప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది. ఇన్నాళ్ళు బట్టి కింద నుంచి పైకి ఉండడం అనేటువంటి చూసాం కదా. మొత్తం మన జీవితం ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇది అయింది. సమ్ టైమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ వి స్పెంట్ ఇన్ అవర్ లైఫ్. సో ఇన్ని రోజులు మనం గడిపాం. ఇది కింద లెవెల్ నుంచి పైకి వచ్చాం. ఇప్పుడు పై లెవెల్ నుంచి కింద గడిపి చూడండి కొన్నాళ్ళు మీరు, అంతే. అప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు. అంటే ఈగోయిక్గా ఉండి దాని యొక్క ఫోకస్ కింద పడేటట్టు చూసుకోండి మీ యొక్క లోవర్ లెవెల్స్లో. అది he has to learn the secret of that plane, which secret? Illumination of the travel. It holds the key also the fourth etheric level. This will not as yet be comprehended by you, but the above hint holds for the student much of value. Fourth etheric level అంటే మన గ్యాషియస్ స్టేట్ కన్నా నెక్స్ట్ హయ్యర్ ప్లేన్, ఫోర్త్ etheric level అంటే అది. సో ఆ లెవెల్లో ఇట్ హోల్డ్స్ ద కీ ఆల్సో ది ఫోర్త్ etheric level. అది సో ఈ లెవెల్లో మనం చేస్తుంటే దానికి వీడి మీద స్వామిత్వం కలిగి ఉంటుంది ఆటోమేటిక్గా. ఇట్ హోల్డ్స్ ద కీ. సో మనకి శక్తి అనేటువంటిది ఎలా వస్తుంది? ఎథరిక్ ప్లేన్లో నుంచి మనకు వస్తుంది. ఇట్ హోల్డ్స్ ద కీ. దానిలో అక్కడ ఉంది కీ. మీకు ఈగోయిక్గా ఉంటుంటే అప్పుడు మనకి ఎథరిక్ ప్లేన్లో నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్ ఇవన్నీ కూడా చక్కగా ఎలా స్వీకరించగలగాలి, ఎలా ఉండాలనేటువంటి చక్కగా తెలుస్తుంది అంటున్నారు. సో బట్ ది అబోవ్ హింట్ హోల్డ్స్ ఫర్ ద స్టూడెంట్ మచ్ ఆఫ్ వాల్యూ. సో ఇది మీకు ఉపయోగంగా ఉంటుంది. అంతే తప్పితే ఏ జబ్బు వస్తే ఏ మంది చేసుకోండి ఇది కాదు మనకు ఉపయోగం. ఏ జబ్బు వస్తే ఏ ఆసనం వేయండి ఇది కాదండి. జబ్బుల్ని బట్టి ఆసనాలు ఇలా వెళ్ళకండి. ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్లో నుంచి లోవర్ లెవెల్కి దిగండి, అప్పుడు మీకు బాగుంటుంది. దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ ద థర్డ్ రే అండ్ ఆఫ్ ఇట్స్ 4 subsidiary rays, and is one of great activity, of frequent transference, and of much mental display in the lower world. Only when the student who progresses by intellectual application has learned the secret of the fifth plane, who progresses by intellectual application. సో దీన్ని ఎలా వాడాలో తెలుసుకున్నటువంటి వాడు he can cross the fifth plane. Will he live the life of sanctified service? ఎవరికైతే ఇది మెయిన్, ఫిఫ్త్ ప్లేన్ ఇస్ ద మెయిన్. ఎందుకంటే మనం అక్కడే అందరం కూడా మొత్తం ట్రాఫిక్ అంతా కూడా చేరిపోయేది ఎక్కడంటే ఫిఫ్త్ ప్లేన్లో వెళ్ళిపోతుంది. ఫిఫ్త్ ప్లేన్ క్రాస్ అయ్యి వెళ్ళడం అనేటువంటిదే కొద్దిగా కష్టం. అక్కడ హెల్డప్ అయిపోతాం మనం అందరం కూడా. అందుగురించి ఎవడైతే ఇది క్రాస్ చేయగలడో వాడే he lived the life of sanctified service and so blend the 3 rays
Always synthesis must be attained, but always the fundamental coloring or tone remains. The next or fifth round will show the greatest exposition of this method. So fundamental color or tone remains అన్నారు ఇక్కడ. ఏంటంటే ఫండమెంటల్ కలర్ ఆర్ టోన్ రిమైన్స్ అంటే వాటి యొక్క పర్మనెంట్ యాటమ్స్గా ఉంటుంటాయి మనలో. అవి లేకుండా ఉండడం అనేటువంటి జరగదు. ఫిజికల్ ప్లేన్ ఉండకుండా ఉండడం అనేటువంటి జరగదు. ఆస్ట్రల్ ప్లేన్ ఉండకుండా మనం వెళ్ళిపోవడం అనేటువంటి జరగదు. ఇవన్నీ తగు మాత్రముగా ఉంటాయి. అంటే వీటిల్లో వీడు చాలా తక్కువగా ఉంటాడు, అది విషయం బేస్గా. And so blend the three rays. Always synthesis must be attained, but always the fundamental coloring or tone remains. Synthesis attain అయిపోయిన తర్వాత ఓన్లీ ఇది చాలా లేవు అన్నటువంటిది కాదు, ఉంటుంది కానీ చాలా తక్కువ ఎక్స్ప్రెషన్ కలిగి ఉంటుంది. The next or fifth round will show the greatest exposition of this method. It will be the round of supreme mental development. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేటికి ఎర్త్ ప్రస్తుతం ఫోర్త్ రౌండ్లో ఉంది. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేటికి సుప్రీం మెంటల్ డెవలప్మెంట్ అన్నటువంటిది వస్తుంది జీవుల్లో. అండ్ విల్ క్యారీ ఇట్స్ ఎవాల్వింగ్ మొనాడ్స్ టు హైట్స్ అన్డ్రీమ్డ్ ఆఫ్ నౌ. ఎవాల్వింగ్ మొనాడ్ అంటే వీడు సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం, వీడు రెండో ఎక్కని చెప్పినట్టు, చిన్నపిల్లాడు రెండో ఎక్కని చెప్పినట్టు టకటకటగా వీడికి అర్థం అయిపోతుంది. కాస్మిక్ ఫైర్లో అన్నీ కూడా 5వ తరగతి వాడు 2వ తరగతి చెప్పేస్తారు, మీకు అయిపోతుంది, ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. This round marks the height of this second method, that through love or wisdom, it is the fourth round that wherein the emotion reaches the high point of vibration. This is fourth round కాబట్టి emotions reach the high point of vibration. అంటే ఏంటి? emotions is the second, that is astral. దీని నుంచి fourth, that is the బుద్ధి. దీనికి ఒక హై పాయింట్ అక్కడ దీనికి మెర్జ్ అయ్యి అది ఆస్పిరేషన్లోకి టర్న్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఈ రౌండ్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మన యొక్క ఎమోషన్స్ చక్కగా విచ్చుకుని హయ్యర్ ప్లేన్స్లోకి ఎవాల్వ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేసేటువంటి రౌండ్ ఇది. And there is direct connection between the fourth plane of harmony, between the emotional body or the fourth principle, the quaternary, the fourth root race or the Atlantean, which coordinated the astral. I give you food for thought in these correspondences. ఇదంతా మీరు సింథసిస్ చేసుకుని మీరు ఆలోచించుకోండి. మీకు చాలా విషయాలు దీనివల్ల బాధపడతాయి అంటారు. ఏం చెప్పారు ఆయన? ఒకటి ఫోర్త్ ప్లేన్ ఆఫ్ హార్మనీ, ఫోర్త్ రే, దట్ ఈస్ ద ఫోర్త్ ప్లేన్ ఆఫ్ హార్మనీ. సో వీడికి హార్మోని ఎమోషనల్గా ఉన్నటువంటి హార్మోని బుద్ధి ప్లేన్లో ఉంటుంది. సో వీడు బుద్ధి ప్లేన్లో ఉండడం అనేటువంటిది ధ్యానం చేయడం, దాని విధముగా వీడు సాధన చేసుకుంటూ వెళ్ళడం. ప్లస్ ఫోర్త్ రౌండ్, ఎర్త్ ఈజ్ ఇన్ ఫోర్త్ రౌండ్ కాబట్టి వీడు ఫోర్త్ ప్లేన్లోకి చక్కగా తేలిగ్గా వెళ్ళిపోగలడు. అది ఇక్కడ ముఖ్యం. సో ఈజీ స్టెప్ అనమాట అది. అంటే వీడు ఎమోషనల్గా ఉన్నటువంటి కొంచెం వాళ్ళు చక్కగా కూర్చొని వాళ్ళు తేలిగ్గా వాళ్ళ మనసు లయం అయిపోతుంది. అది ఇంకో రకంగా అర్థం. వేరే వాడికన్నా ఫిజికల్ లెవెల్లోనూ మెంటల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఆలోచనలు ఎక్కువ, వాడు మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడికి. సో వాడి మెంటల్ ప్లేన్ ఎప్పుడు కూడా ఏంటంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి వాడు బుర్ర ఎప్పుడు ఆలోచిస్తుంది. అంటే మెంటల్ ప్లేన్ యొక్క రిఫ్లెక్షన్ బ్రెయిన్ మీద పడుతుంటుంది అని చెప్తే ఆలోచనలు అన్నీ కూడా మెంటల్ ప్లేన్ అని కాదు, మెంటల్ ప్లేన్ యొక్క రిఫ్లెక్షన్ బ్రెయిన్ మీద పడుతూ ఉంటుంది, మన బ్రెయిన్ మీద. అది అంతే, మన బుర్ర బిలాంగ్ టు, మన బ్రెయిన్ బిలాంగ్ టు మెంటల్ ప్లేన్, అలా అనుకోకండి. అంటే మెంటల్ ప్లేన్లో వీడు బాగా డిస్టర్బెన్సెస్ ఉంటే అది వీడి బుర్ర బాగా ఆలోచనలతో నిండి ఉండడం ఇలా ఉంటుంది. బుర్ర ప్రశాంతంగా ఉండి మెంటల్ ప్లేన్లో వీడు యాక్టివ్గా ఉండేటువంటి స్థితులు కూడా ఉంటాయి. లేదా బుర్రకి వీడి యొక్క బ్రెయిన్ వీడి యొక్క మెంటల్ ప్లేన్ని రిసీవ్ చేసుకోలేనటువంటి స్థితుల్లో కూడా వీడు ఉంటుంటాడు. మెంటల్ ప్లేన్లో వీడు చక్కగా ఏదో ఆలోచించుకుని చక్కగా ఉంటాడు, కానీ అది బ్రెయిన్ వీడు రిసీవ్ చేసుకోలేకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. ఇక్కడ ఈ పని ఎలా చేసావంటే ఏమో ఇలా చేశాను, మరి భలే చేసేవరా నువ్వు, వాడికే తెలియదు అలా ఎందుకు చేశాడు, కానీ అది సక్సెస్ అవుతాడు. మరి ఇదంతా వీడు వేరేవాడు చాలా ఆలోచిస్తాడు ఆ ప్రాబ్లం గురించి, వాడు చేయలేకపోతాడు. మరి వీడు ఎలా చేశాడు? వీడు దాని గురించి ఏం ఆలోచించలేదు ఎక్కువ, వాడికి అప్పుడు అదే కొత్తగా ఇచ్చారు. అంటే వాడు మెంటల్ ప్లేన్లో వాడికి చక్కగా అది మెచ్చుకునింది, అది బ్రెయిన్కి అది పూర్తిగా దాని యొక్క రిసీవింగ్ ఇది అవ్వలేదు. అందు గురించి వాడికి బ్రెయిన్లో దాని యొక్క కాంప్రహెన్షన్ పూర్తిగా లేకపోవచ్చు, బట్ హీ కెన్ డూ ఇట్, హీ విల్ డూ ఇట్. అలా ఉంటుంది అన్నమాట. సో బ్రెయిన్ ఆల్వేస్ ఇట్ ఫార్మ్స్ యాజ్ ద ఇమేజ్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్. అయితే ఆ కనెక్టివిటీ చక్కగా ఉంటే వాడు మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి చక్కగా వాడు బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంటుంది. వాడు బ్రెయిన్ అంతగా వాడు ఎవాల్వ్ అయ్యేటట్టుగా చేసుకోలేకపోతే వాడు మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు బ్రెయిన్కి అర్థం కాదు. అంటే రెండు ప్లేన్స్లో ఉంటాయి. ఏదో ఒక అపార్ట్మెంట్స్లో పైన ఒక ఫ్లోర్లో ఉన్నాడు, కింద ఫ్లోర్లో ఉన్నాడు, సంబంధం లేకుండా ఎలా ఉంటాడో అలా మెంటల్ ప్లేన్కి వాడి బ్రెయిన్కి లింక్ లేకుండా ఉండడం అనేటువంటిది కూడా ఉంటుంది అనమాట.
సో ఎర్త్ ఈజ్ ఇన్ 4th రౌండ్ కాబట్టి ఎమోషనల్గా ఉన్నటువంటి వాడు చక్కగా వీడు లింకప్ అయిపోతుంది. వీడు ప్రేయర్లో కూర్చున్నాడు అనుకోండి, ఎమోషనల్గా ఎక్కువ ఉన్నటువంటి వాడు తొందరగా వాడికి లింకప్ వచ్చేస్తుంది వాడికి తొందరగా వాడు బుద్ధిక్ ప్లేన్లోకి వాడికి చక్కగా ధ్యానం అది చాలా బాగుంది సార్, మీరు రోజు వచ్చేస్తారు సార్ ప్రేయర్కి అంటాడు. చక్కగా ప్రేయర్కి వచ్చేస్తాడు. వాడు కోపం ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇంకోటి ఏదో ఉండొచ్చు, వాడు కొంచెం ఇదంటే వాడికి తొందరగా వాడికి లింకప్ అయిపోతుంది. అది ఇక అందు గురించి ఇస్ ద 4th రౌండ్ అని అన్నారు. ఆన్ ది 4th ప్రిన్సిపల్ అది 4th ప్రిన్సిపల్ అంటే బుద్ధి. ది క్వాటర్నరీ అంటే కింద ఉన్నటువంటి 4 అంటే ఫిజికల్, ఏథరిక్, లోవర్ మైండ్, కామ మనస్, ఇవన్నీ కూడా 4th క్వాటర్నరీ అని చెప్పారు. ది క్వాటర్నరీ, ది 4th రూట్ రేస్ ఆర్ ది అట్లాంటియన్. సో మనకన్నా ముందు ఉన్నటువంటిది అట్లాంటియన్, దాని యొక్క వాసనలు ఇంకా మనలో ఉంటున్నాయి కాబట్టి అట్లాంటియన్. అందు గురించి మనం ఎక్కువ ఎమోషనల్గా ఉంటాం. ఎమోషనల్గా అంటే అట్లాంటియన్ వాసనలు మనకి ఇంకా ఉంటున్నాయి కాబట్టి అది ఎమోషనల్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. విచ్ కోఆర్డినేటెడ్ ది ఆస్ట్రల్, అది ఐ గివ్ యూ ఫుడ్ ఫర్ థాట్ ఇన్ దీస్ కరస్పాండెన్సెస్. నెక్స్ట్ లెసన్, ఇది చాలా అద్భుతమైనటువంటి లెసన్, ఇది జాగ్రత్తగా మనం చదువుకుందాం. 5 effects ఆఫ్ మెడిటేషన్ ఇన్ ద 3 words. దెర్ ఆర్ 5 effects. మనం మెడిటేషన్ అనేటువంటిది 3 planes లో ఎలా చేయాలో ఇప్పుడు చెప్పారు మనకి. సో దీని యొక్క 5 effects ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేటువంటి చదువుకుందాం. టుడే వీఆర్ టు టేక్ అప్ ద 5th effects, 5 effects in the 3 bodies in the lower bodies that the student of meditation will be conscious of if he has duly followed the course laid down. If he has కరెక్ట్గా మీరు ఇచ్చేస్తే, వైర్ కనెక్షన్లన్నీ కరెక్ట్గా ఇస్తే దాని ఇంపాక్ట్స్ 5. ఒకటి ఫ్యాన్ తిరుగుతుంది, ఒకటి లైట్ తిరుగుతుంది, ఇలా చెప్పినట్టు అనమాట. అలా 5 effects ఉంటాయి. వీటి యొక్క 5 అంటే నిజానికి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆయన, ఎవరి సాధన వాళ్ళదే, అందరిది ఇదే రకంగా ఉంటుందని అనుకోకండి. మొత్తం దెర్ ఆర్ 60, ఏమని చెప్తున్నారంటే ఆయన, మొత్తం 60 లక్షలు అంత చెప్తున్నారు నెంబర్. సో అంతమంది సాధన చేసుకుంటూ వెళుతున్నప్పుడు మనం చదువుకుంటూ వెళ్దాం. దీస్ ఎఫెక్ట్స్ ఆర్ నాట్ స్పెసిఫికల్ ఎఫెక్ట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద అపరెంట్ టు ద ఆన్ లుకింగ్ వరల్డ్, సచ్ యాజ్ గ్రేటర్ లవ్ ఆర్ స్పిరిచువాలిటీ ఆర్ కెపాసిటీ టు సర్వ్. సో ఈ ఎఫెక్ట్స్ అనేటువంటి నాట్ స్పెసిఫికల్ ఎఫెక్ట్స్ ఇన్ ద లైఫ్ యాజ్ అపరెంట్ టు ద ఆన్ లుకింగ్ వరల్డ్. యాజ్ అపరెంట్ అంటే మనకి ఆ ఎఫెక్ట్స్, ఇప్పుడు నేను చెప్పేటువంటి 5 ఎఫెక్ట్స్ మీకు భౌతిక ప్రపంచంలో అలానే మీకు కనబడకపోవచ్చు. తెల్ల చొక్కా అన్నాడు అనుకోండి, వాడు తెల్ల చొక్కా అంటే తెల్ల చొక్కానే ఉండకపోవచ్చు, కొంచెం రంగు తేడా ఉండొచ్చు. వైట్ అనేవాడికి అనేక వైట్, మనం వైట్ షర్ట్ చూపించండి అని అనుకోండి షాప్కి వెళ్ళి, వాడు ఎన్ని పెట్టుతాడు మన ముందు, 10, 15, 20 వాడి యొక్క షాప్ యొక్క కెపాసిటీని బట్టి వాడు చూపిస్తాడు. అన్నీ వైటే, మరి దానికి తేడా ఉంటుంది. అలా ఈ ప్రపంచంలో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 5టికి అవి వాటి యొక్క దీన్ని బట్టి అవి మీకు జాగ్రత్తగా ఈ దృష్టిలో ఉంచుకుని వాటిని మీరు చూడడం అనేటువంటిది ట్రై చేయండి అని చెప్తున్నారు. అలా 5 effects ఆఫ్ మెడిటేషన్ యొక్క 5 effects, సచ్ యాజ్ గ్రేటర్ లవ్ ఆర్ స్పిరిచువాలిటీ ఆర్ కెపాసిటీ టు సర్వ్. మనకి ఒక కెపాసిటీ అనేటువంటిది ఇచ్చారట అంటే ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మెడిటేషన్. బాగా గుర్తుంచుకోండి, మన మీద ఒక గ్రేటర్ లవ్ అనేటువంటిది అలా వర్షం పడుతుంది అనుకోండి, దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మెడిటేషన్. అది తెలుసుకోండి. స్పిరిచువాలిటీ, మీకు చక్కగా ఇదివరకు చదువుకున్నటువంటి గ్రంథాలకు అర్థం అవ్వలేదు, ఇప్పుడు చదువుకుంటుంటే అర్థం అవుతున్నాయి. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ మెడిటేషన్. తెలుసుకోండి, అలా తెలుసుకోండి. అని చెప్తే నేను ప్రేయర్ చేస్తున్నాను, నాకు మాస్టర్ శ్రీ గారు దర్శనం అవ్వట్లేదు అని అలా వెళితే మీకు కాదండి అని చెప్తున్నారు. ఈరోజు నెక్స్ట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ క్లాసెస్, చాలా వివరంగా చెప్పారు ఆయన మనకి ఇక్కడ. వాట్ ఐ సీక్ టుడే టు బ్రింగ్ అవుట్ are the indications in the physical brain consciousness of the student that he has done some of the necessary work and is attaining somewhat the desired object. అంటే వీడి యొక్క ఫిజికల్ బ్రెయిన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద స్టూడెంట్ దట్ హీ హాస్ డన్ సమ్ ఆఫ్ ది నెసరీ వర్క్. అంటే వీడు చక్కగా 6 గంటలకు కూర్చోవడం, ప్రేయర్ చేయడం, చక్కగా మాస్టర్ గారి ఫోటోని ధ్యానం చేయడం, ఇంతవరకు మనకి తెలిసినటువంటి స్టెప్స్. సో ఇది చక్కగా చేశాడు వీడు. 6 గంటలకు కూర్చున్నాడు, మాస్టర్ శ్రీ ప్రేయర్ ఉచ్చరించాడు, మాస్టర్ శ్రీ గారి ఫోటో చూసి దండం పెట్టాడు. నెక్స్ట్ ఇప్పుడు జరగబోయి ఉంటాయి అంతే. ఇవి చేశాడు, ఇవన్నీ చేస్తున్నాడు కదా, అదన్నీ చేశాడు. అది కీప్ దిస్ వెరీ క్లియర్లీ ఇన్ మైండ్స్. ఇది చక్కగా ఇది చేశాడు, అది చక్కగా చూసుకోండి అంతే. హీ హాస్ సమ్ ఆఫ్ ది నెసరీ, అది ద డిజైర్డ్ ఆబ్జెక్ట్. అది ఐ డు నాట్ సీక్ టు మేక్ క్లియర్
all the many and various results achieved by the successful following of the occult laws of meditation. సో అన్నీ నేను అంటే ఎవరెవరైతే ఇప్పుడు ఉదాహరణకు ఒక 1000 మంది ప్రేయర్ కూర్చున్నారు అనుకోండి, 1000 మందికి కలిగేటువంటి విధానములన్నీ నేను చెప్పలేను. ఇప్పుడు ఉజ్జాయింపుగా మీకు చెప్తాను, ఒక 5 విధానాలు చెప్తాను. ఈ 5ట్లో మెయిన్గా ఈ 5 ఉంటారు. ఇంకా కొందరికి వేరే వేరే విధంగా కూడా మాస్టర్ గారి యొక్క అనుగ్రహం వాళ్ళ మీద ప్రభావం చూపించవచ్చు. ప్రేయర్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ 5ట్లోనే ఉంటాయని అనుకోకండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ హ్యావ్ దీస్ ఇఫెక్ట్స్ ఫర్ దేర్ ప్రేయర్. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు రెగ్యులర్గా అంటే 5ట్లో ఒకటి ఉండవచ్చు. ఈ 5 కాకుండా వేరేవి కూడా ఉండవచ్చు అని చెప్తున్నారు ఆయన. అది అంటే ప్రేయర్ అని అనడంలో ఉద్దేశం మనం ప్రేయర్ ఎక్కువ చేసుకుంటాం కాబట్టి మెడిటేషన్ అది ఇక్కడ ఎలా అనుకున్నా ఒకటే. Achieved by the successful following of the occult laws. I deal here only with one phase of the matter, and that is the realization in the physical brain consciousness of certain results along the line of our immediate topic, access to the masters. ప్రస్తుతం మన టాపిక్ ఏంటి? యాక్సెస్ టు ద మాస్టర్స్. మాస్టర్స్ని ఎలా, అది కదా మనకు మెయిన్. మాస్టర్ని ఎలా యాక్సెస్ చేయాలి మనం, హౌ వీ కెన్ గెట్ ది యాక్సెస్. వాళ్ళ ఫోన్ నెంబరు, ఈమెయిల్స్ అవన్నీ ఇస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి అంటున్నారు ఆయన. దిస్ narrows down our subject to that of the conscious realization of the masters and of some one particular master by the student in his physical brain. సో ఇప్పుడు కొంత నేరో అయిపోయింది మన సబ్జెక్ట్. ఏంటేమన్నారు? యాక్సెస్ టు ద మాస్టర్స్. మాస్టర్స్ అంటే ఎవరో ఏంటో చెప్పారు, వాళ్ళని ఎలా యాక్సెస్ చేయాలి. సో అవర్ సబ్జెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ బ్రాడ్ నౌ ఇట్ బికమ్ నారో. అండ్ ఒక స్టూడెంట్కి ఒకటే మాస్టర్ అని కూడా చెప్పారు. ఆ మాస్టర్ని ఫస్ట్ ఎలా వీడు యాక్సెస్ అవ్వాలి అది చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఆఫ్ సమ్ వన్ పర్టికులర్ మాస్టర్ బై ద స్టూడెంట్ ఇన్ హిస్ ఫిజికల్ బ్రెయిన్. దట్ ఆఫ్ కాన్షియస్ రియలైజేషన్ ఆఫ్ ది మాస్టర్స్. అది కాన్షియస్ రియలైజేషన్ అంటే మాస్టర్ గారు ఈరోజు మనకి దర్శనం అయిందా లేదా, కాన్షియస్ రియలైజేషన్ ఆఫ్ మాస్టర్స్ అది జరుగుతుంది. దిస్ రియలైజేషన్ ఇస్ వెరీ లార్జ్లీ ఇండిపెండెంట్ ఆఫ్ హిస్ ప్లేస్ అపాన్ ది పాత్. Is very largely independent of his place upon the path, of his nearness to or distance from initiation. Some very advanced egos may be working at this problem and be closed indeed to their master. The third being able to bring through to the physical brain specific facts, proving to them this nearness. కొందరు అంటే ఇది ఇనిషియేషన్ తోటి వాటితో సంబంధం అన్నటువంటిది కాదు. కొందరు చక్కగా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు, వాళ్ళతో పాటు ప్రేయర్లో మాస్టర్ శ్రీవి గారు వాళ్ళతోటి ఉంటున్నారు, అది వాళ్ళకి తెలియట్లేదండి అంటున్నారు. ఏమిటోనండి, ఇప్పుడు కూర్చోగానే బొర్రలో ఆలోచనలు గిర్రని తిరిగిపోతున్నాయి. పక్కన వచ్చి మాస్టర్ గారు ఏంటంటే అంటే దోమ కొడుతుందని ఎట్లా అనుకుంటున్నాడు వాడు. మళ్ళీ ప్రేయర్ ఓం భోరు అని అంటున్నాడు. ఇలా ఏదో ఉదాహరణ నేను చెప్తున్నాను. ఇప్పుడు బ్రెయిన్లో ఆయన ఇలా తడుతున్నాడు, అది వీడు తెలుసుకోవట్లేదు. ఇది తెలుసుకోకుండా వీడు బొర్రలో ఆలోచనలు బాగా తిరిగిపోతున్నాయి కదా. పై లెవెల్లో ఆయన టీచింగ్స్ వీడికి అర్థం అవ్వట్లేదు. ఉదాహరణకి పైన ఫ్లోర్లో వాళ్ళు చక్కగా భగవద్గీత చదువుకుంటున్నారు అనుకోండి, కింద ఫ్లోర్లో కూర్చున్నాడు టీవీ చూసుకుంటున్నాడు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది వీడికి ఏం తెలుస్తుంది? వీడు టీవీ ఆపుకుంటే కనీసం కొంచెమైనా భగవద్గీత వినపడుతుంది వీడికి. వీడు టీవీ చూసుకుంటున్నాడు, పొద్దున్న న్యూస్ అనో ఏవో చూసుకుంటున్నాడు. అది ఎలా అయితే తేడా ఉంటుందో అలాగే వీడు ప్రేయర్ కూర్చున్నప్పుడు పై లెవెల్లో జరిగేటువంటి వీడి బ్రెయిన్కి అందట్లేదు. అది ఫస్ట్ పాయింట్, కొంచెం జాగ్రత్త అర్థం చేసుకుంటారు. స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ ప్రూవింగ్ టు దెమ్ దిస్ నియర్నెస్, సమ్ ఎఫెక్ట్ దిస్ నాలెడ్జ్ at earlier stages than others. It is dependent upon the type of body in use and the work done in previous lives. Is దేని మీద డిపెండ్ అంటే ఈ తెలియలేకపోవడం అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే వాడి యొక్క సాధన. చక్కగా సాధన చేసుకుంటే వాడి యొక్క పూర్వకర్మ పూర్వజన్మ ఇవన్నీ లింక్ అనమాట. అంతా వీడు చక్కగా వీడు చేసుకుంటూ చక్కగా ఉంటుంటే వీడికి చక్కగా వీడికి దర్శనం అవుతుంటుంది అది of previous lives, resulting in a physical vehicle that is a fairly exponent of the inner man. వీడి యొక్క ఫిజికల్ వెహికల్ ఎలా ఉండాలి? ఫెయిర్లీ ఎక్స్పోనెంట్ ఆఫ్ ది ఇన్నర్ మ్యాన్. అందుగురించి మనకి పురాణ పురుషుడిలో శైలపుత్రి అమ్మవారు ఏమని చెప్తారంటే, ఆ సప్తఋషులకి మీరు 7 రోజులు సప్తాహం చేయండి. శ్రీకృష్ణుడు పురాణ పురుషుడు భౌతిక దేహం ధరించేటువంటి దానికి ఆ పంచభూతములు చాలా విశేషమైనటువంటివి ఉండాలి ఆయనకి. అంటే ఆయన ఒక పిఎం గారు వస్తున్నారు మన ఊరు, ఆయన వచ్చినప్పుడు ఆయన అనుకున్న విధంగా టకటకా పనులు అయిపోవాలి, కానీ ఎవరో చచ్చుదద్దమ్మలు వాళ్ళందరినీ ఇక్కడ పనికి పెడితే కనుక జరగదు. అందులో మోస్ట్ బ్రిలియంట్ ఐపీఎస్ ఆఫీసర్స్ని ఐఏఎస్ ఆఫీసర్స్ని అందరినీ ఆ రోజులు ఇక్కడ డ్యూటీస్ వేసేసేయండి అన్నాడు. అట్లా అన్నాడు. అలా
కృష్ణుడి యొక్క భౌతిక దేహం ఆ విధంగా నిర్మాణం అవ్వాలని చెప్పి సంకల్పించారు ఆవిడ. అది ఇక్కడ చెప్తున్నాను. సో మోస్ట్ ఎక్స్పోనెంట్గా ఉన్నటువంటి వాటి దేహంలో ఇన్నర్ మ్యాన్గా ఏం జరుగుతుందో చక్కగా దర్శనం అయిపోతుంది. ఫిజికల్ బ్రెయిన్ మోస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ది మ్యాన్ ఈజ్ ఫార్ గ్రేటర్ of the man is of far greater caliber and attainment of the inner planes that he has on the physical. So, many of our most earnest workers in this particular half century are working out evil karma through the position of inadequate bodies. Through the position of inadequate bodies. మన బాడీస్ చాలా inadequate. అంటే లోపల ఏం జరుగుతుంది బయట తెలియట్లేదు. వీడు ఏం మాట్లాడుతున్నాడు వీడికి కనబడట్లేదు. అంటే ఏంటి వీడికి కొంచెం చెవుడు ఉంది వీడికి. inadequate బాడీస్ వీడికి. అంటే లోపల వాడు ఏం చెప్తున్నాడు వీడికి కనబడట్లేదు. ఇంట్లో పిలుస్తున్నారు ఏంటండి ఏంటండి అంటున్నాడు. సో అలా అయిపోయింది వీడి లైఫ్. అంటే ఇన్ఎడిక్వేట్ బాడీస్. వై అవర్ బాడీ ఈజ్ వెరీ ఇన్ఎడిక్వేట్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ పాస్ట్ కర్మ. లోపల వాడు ఏం చెప్తున్నాడో మనం వినిపించుకోలేకుండా మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ పాస్ట్ కర్మ అని చెప్తున్నాడు. Through diligence, application, high endeavor, and the long and patient following of the rules laid down, there comes a time when the student is suddenly conscious right within the physical brain. అంటే సాధన బాగా చేయండి, చేసుకుంటూ వస్తుంటే ఒకనొక క్షణంలో బల్బు వెలుగుతుంది. అలాగా వెలగంది అయితే అని మనకు చెప్పరు. అంతా నీ పాస్ట్ కర్మ అని చెప్పేటది పుస్తకాలన్నీ ఎందుకు ఉపయోగం లేదు. కానీ వెలుగుతుంది బల్బు, ప్రతివాడికి వెలుగుతుంది. కాకపోతే సాధన. ఒకడు వారం రోజులు చేస్తే సరిపోతుంది, ఇంకొకటి 10 రోజులు చేయాలి. ఒక ఏదైనా నేర్చుకోవడానికి ఒకటి బ్రిలియంట్ స్టూడెంట్కిను ఒక నార్మల్ స్టూడెంట్కి ఎంత తేడా? ఇట్ ఈస్ ద వర్కింగ్ అవర్స్ తేడా అంతే. ఇప్పుడు ఒక గంటలో చదివితే వస్తుంది, వాడు మా అయితే ఒక రోజు చదివితే వస్తుంది. వాడికి రాదని కాదు అర్థం, వాడికి రాకపోతే ఆ క్లాస్లో వేరు కదా వాడిని. ఇప్పుడు బ్రిలియంట్ స్టూడెంట్ అనేవాడు ఒక్కసారి ఒక గంటలో చదువుకుంటాడు, వీడు ఎస్ ఐఎమ్ రెడీ అంటాడు. ఇంకొకటి ఇంకొక రోజు 2 రోజులు చదువుకుంటే వాడు రెడీ అవుతాడు దానికి. అట్లా. సో అందు గురించి చక్కగా ఇవన్నీ right within the physical brain of certain unexpected events. Suddenly conscious right within the physical brain of certain unexpected events as illumination or a seeing that has before been unknown. A seeing that has before been unknown. వీడికి చక్కగా బల్బ్ వెలిగేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆయన ఎలా అయితే కనబడుతుంటాయో అలా వీడికి బల్బ్ అనేటువంటి వెలిగేటప్పటికి ఫిజికల్ బ్రెయిన్ ఆ పైన ఉన్నటువంటి చక్కగా రిసీవ్ చేసుకుంటాడు. రిసీవ్ చేసుకున్నప్పటికీ అప్పుడు వరకు వీడికి తెలియదు అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఇంతకుముందే ఉంది, వాడింట్లోనే ఉంది ఇది కూడా. కాకపోతే వీడు తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఫిజికల్ బ్రెయిన్లో ఎప్పుడైతే అది ఇది జరుగుతుందో అప్పుడు వాడికి చక్కగా తెలుస్తుంది. అంటే వీడికి తెలియడం తెలియకపోవడంతో సంబంధం లేదు కదా పరమ గురువులకి లేదా మాస్టర్ శ్రీ గారికి. ఆయన ప్రేయర్ చేస్తుంటే ఆయన ప్రజెన్స్ అలా ఇస్తూ వెళ్తున్నారు. అది వీడికి తెలియడం తెలియకపోవడం అనేటువంటిది వీడి యొక్క పూర్వకర్మ మీద ఆధారపడుతుంది. నేను ఎన్నో జన్మల నుంచి నీ గురువుని, ఈ జన్మలో నీకు దర్శనం ఇచ్చానంటాడు జ్వాలకులు గారితో దేవ మహర్షి మందరగారిలో. అంతే, చిన్న జన్మ నుంచి నీ గురువుగా నేను ఉన్నాను అని నీకు తెలియకపోవచ్చు. యువర్ ఫిజికల్ బ్రెయిన్ మే నాట్ బి నోయింగ్ ఆఫ్ ఇట్, బట్ ఐఎమ్ బీయింగ్ యువర్ గురు సిన్స్ మెనీ లైఫ్స్. అలా has been unknown. It is something that is so real yet so momentarily surprising that no amount of subsequent apparent disproving can take away from him the knowledge that he saw, he contacted, he felt. కలగంటి అంటే ఒకసారి వాడి దర్శనం అయిపోయిన తర్వాత నువ్వు ఏం చెప్పినా వాడు ఎస్, ఇంతకుముందు చూడలేదు ఇప్పుడు చూసేసాడు. వాడు ఇంతకుముందు చూడలేదు కాబట్టి వాడు నువ్వేం చెప్తే అది నమ్మాడు. ఇప్పుడు చూసేసిన తర్వాత ఇంకా వేరే వాడు వీడు చెప్పాల్సింది నమ్మాల్సిన అవసరం లేదు. అదంతా నీ భ్రమేమో. భ్రమలు వేరు, ఇది భ్రమకు సంబంధించిన. స్వీట్ తిన్నాను నువ్వు భ్రమపడుతున్నావేమో, నేను పెళ్లి ఫంక్షన్కి వెళ్ళొచ్చాను నువ్వు భ్రమపడుతున్నావేమో. భ్రమలు కాదండి, నిజంగా వెళ్ళొచ్చాను అని చెప్తాడు. అది అన్నమాట వీడికి దర్శనం అవ్వాలి. అది వీడి యొక్క ఫిజికల్ బ్రెయిన్ కనెక్టివిటీ అనేటువంటిది వీడికి ఏర్పడినప్పుడు అప్పుడు వీడికి ఇంకా వచ్చేస్తుంది. ఇంకా వాడిని ఎవరు కూడా వాడిని దూరం చేయలేరు. యాజ్ ఆఫెన్ ఐ హావ్ టోల్డ్ యూ, it is not possible in any way in this work to do more than widely generalize. ఈ వర్క్ అనేటువంటిది ఎవరికి ఎలా దర్శనం అవుతుంది, యాక్సెస్ మాస్టర్స్ నుంచి ఎలా వస్తుంది అనేటువంటిది మనం చెప్పలేము. బట్ ఐ విల్ గివ్ యూ 60,000 million souls in process of evolving, each following certain rounds of lives totally different from those of others. 60,000 million souls are working in praying masters. సో ఎవడి పాత్ వాడిది, ఎవడి దిద్దిగా ఉంది, ఎవడి దర్శనం వాడికి ఉంటుంది.
సో నేను చెప్పినట్టే, నేను చెప్పింది నాకు కనబడింది నీకు కనబడాలి అనేటువంటిది రూల్ ఏం చెప్పలేమండి అంటున్నారు. గురించి ఫ్రమ్ దోస్ ఆఫ్ అదర్స్ ఆఫర్ ఏ వైడ్ ఫీల్డ్ టు చూస్ ఫ్రమ్ అండ్ నో వన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ అనదర్. నాకు ఏ రకంగా దర్శనం అయిందో శివి గారు అదే విధంగా మీకు దర్శనం అవ్వాలనో నాట్ పాసిబుల్. అంటే సూర్యుడు లాంటి వారు ఆయన, గురువు అనేటువంటి వాడు. ఆయన ఎవరికి ఎట్లా అయినా దర్శనం ఇవ్వచ్చు, ఏ రూపంలో అయినా రావచ్చు, ఎట్లా అయినా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చాను. లిమిటేషన్స్ బియాండ్ లిమిటేషన్స్ గా వర్క్ జరిగేటువంటివి ఇవన్నీ కూడా. అందుకని వాటిని లిమిటేషన్ బ్రెయిన్ తోటి అప్లై చేయకండి. మనకు శివి గారు మనకు ఒక రకంగా దర్శనం ఇవ్వచ్చు, వేరేవాడికి ఇంకో రకంగా దర్శనం ఇవ్వచ్చు, ఒక ముస్లిం వాడికి ఇంకో రకంగా దర్శనం ఇవ్వచ్చు శివి గారు. మనం ఏం చెప్తాం కనుక ఇలానే అని మనం అనుకోకూడదు. వాళ్ళకి మాస్టర్ శివి గారు ఎక్కడనే లేదు, ఒక ముస్లిం ఆయన చక్కగా ప్రేయర్ చేస్తాడు. ఆయన వాళ్ళ వైపు కూడా తెలియదు ఆయన ప్రేయర్ చేస్తున్నాడు. ఈ ఫాలోస్ వెరీ సిన్సియర్లీ ద ప్రేయర్. మాస్టర్ శివి ప్రేయర్ చక్కగా చేస్తాడు ఆయన, అంతే. సో ఎవరిని ఎలా ఆయన బ్లెస్ చేస్తాడు అనేటువంటి విషయం మనకు తెలియదు. To choose from, and no one experience is exactly the same as another, but it might be generalized later on that there are 5 ways which are of some frequent occurrence, comparatively speaking, as to warrant our enumerating them. All have been hinted at, but I may somewhat enlarge the already imparted data. ఒక 5 వేస్, వీటిలో 5 ప్రధానంగా ఎక్కువ మంది ఈ రకంగా దర్శనాలు అవుతుంటాయి పరమ గురువులవి. ఆ 5 విధానాలు మీకు చెప్తాను, ఇవి చూసుకోండి. ఇవి కాకుండా వేరే కూడా ఉండవచ్చు. 60,000 మిలియన్ సోల్స్ అంటే ప్రార్థిస్తున్నాయి. అందులో మనం ఎంత, ఎవరి సాధన వాడిది, అదే అని చెప్తున్నటువంటి విషయం. సో ఫస్ట్ విషయం ఇక్కడ చెప్తున్నారు 5లో ఫస్ట్, సీయింగ్ ద మాస్టర్ అండ్ సెల్ఫ్ విత్ ఇన్ ద కేవ్ ఆఫ్ ది హార్ట్. Seeing the master and the self within the cave of the heart. As you know, the student has often been told to visualize himself and the master about the size of a quarter inch within the circumference of the etheric quarter inch, within the circumference of the etheric heart. Physical heart lo kaadu, etheric heart. కొంచెం జాగ్రత్త చదువుకోవాలి. సో ఇక్కడ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ గా చూస్తున్నాం, ఏదైతే నువ్వు చూస్తున్నామో దాని చుట్టూతో ఇంకొక హార్ట్ ఉందండి, ఇథరిక్ హార్ట్ అనేటువంటిది ఉంది. ఇథరిక్ హార్ట్ కి బేస్ గా ఫిజికల్ హార్ట్ అనేటువంటిది పనిచేస్తుంది. ఇథరిక్ ఎనర్జీ చక్కగా వస్తుంటే ఫిజికల్ హార్ట్ చక్కగా పనిచేస్తుంది. ఇథరిక్ ఎనర్జీ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఫిజికల్ హార్ట్ ఆగిపోతుంది. ఫిజికల్ హార్ట్ ఆగిపోయింది కాబట్టి వాడు పోయాడు అనేటువంటి తప్పు. ఇథరిక్ హార్ట్ లో నుంచి ఎనర్జీ ఫిజికల్ హార్ట్ కి రావట్లేదు కాబట్టి ఫిజికల్ హార్ట్ ఫంక్షన్ చేయడం ఆగిపోయింది, అప్పుడు వాడు పోయాడు అనేటువంటిది ఎక్కువ కాదు. సైన్స్ చాలా ఉంది తెలుసుకోవాల్సింది. సో ఈ ఎథరిక్ హార్ట్ లో ఇప్పుడు ఒక క్వార్టర్ ఇంచ్ నేను అంటే మనం కళ్ళు మూసుకొని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను అనేటువంటిది మన లోపల ఎంతగా ఒక నేను అనేటువంటి భావనగా ఎంత ఉంటుంది. అదే పక్కన మనకు మాస్టర్ అనేటువంటిది ఒక ఇమేజ్ లాంటిది మన లోపల పనిచేస్తుంది. రెండు పక్కన ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి పాయింట్. Towards the close of he is told to picture towards the close of his meditation the heart etheric, and therein build minute forms of the master to whom he is drawn and of himself. చక్కగా టువర్డ్స్ ది క్లోజ్ ఆఫ్ మెడిటేషన్ అయిపోతుండేటికి వీడు మాస్టర్ యొక్క ఇమేజ్ అలా స్లోగా పెరుగుతుంది. రోజు కొంచెం పెరుగుతుంది. మొదట్లో ప్రార్థన చేసుకుంటుంటే అరగంట సేపు కూర్చుంటే 1 నిమిషం మాత్రమే మాస్టర్ గారిని చూడగలిగాడు. ఇంకా కొన్నాళ్ళు ప్రార్థన చేసేటికి 5 నిమిషాలు మాస్టర్ గారిని అలా ధ్యానంలో ఉండగలిగాడు. ఇంకా కొన్నాళ్ళకి అరగంట. సో వాడి యొక్క ఇమేజ్, మాస్టర్ గారి మీద వాడి ఇమేజ్ అలా పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది? ఇక్కడ దర్శించాలి ఫస్ట్. అది చూపిస్తున్నాను. whom he is drawn and of himself. This he proceeds to do with due and elaborate care, with the aid of the imagination and loving effort, working daily on his figures till they become to him very real. ఇది చదువుతుంటే చక్కగా మాస్టర్ శ్రీ గారు ఎలా దర్శనం ఇచ్చారనేటువంటి చక్కగా రోజుకి అలా పెరుగుతుంది. అంతే, అది అలా జరుగుతుంది. And elaborate care with the aid of the imagination and loving effort. With the aid of the imagination. అంటే వీడి యొక్క ఇమాజినేషన్ అది చక్కగా వీడు చూడగలగాలి.
ఇప్పుడు అదేదో ఇలా కనబడిపోతుంది, ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది అంతలో. సో ప్రశాంతంగా ఉంటే చక్కగా కనబడుతుంది. అదిగో అక్కడ ఉంది చూడండి, జాగ్రత్త చూడండి, వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడ అని అనుకోండి వీడు, అయ్యేతో పోయిందంటే వీడికి. అవి ముందు ప్రశాంతంగా ఉండాలి, ఉండి అప్పుడు చక్కగా మాస్టర్ గారి యొక్క ఇది మనకు కనపడదు. వీడు ప్రశాంతంగా లేడు అనుకోండి, మాస్టర్ గారు వచ్చింది వెళ్ళింది, వీడు హృదయంలో మాట్లాడేది ఇవన్నీ వీడికి ఎక్కడ తెలుస్తుంది? ఇదే విషయంగా చక్కగా మన పురాణ పురుషుల్లో మాస్టర్ గారు చక్కగా రాస్తారు అలా ఇంకా అంతా. సో minute forms and care, working daily on his figures till they become to him very real, and their building and forming becomes almost an automatic part of his meditation form. Automatic part of his meditation form. అది ఆటోమేటిక్. ఇప్పుడు కళ్ళు మూసుకున్నట్టు శైలపుత్రి అమ్మవారు వచ్చినట్టు నుదున విభూతి పెట్టినట్టు అలా ఉంటుంది. రోజు రోజుకి అది తెలియడం ఎక్కువ అవుతుంది. తెలియకుండా జరిగేది కాదు. మనం నిద్రపోతున్నాం, మనకు వచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారు, అలా కాదు. వీళ్ళు చక్కగా వీళ్ళు ఒకడు ముఖం చూసుకొని సంతోషపెట్టి మళ్ళీ ధ్యానంలో కూర్చుండ్రి. అది ఇక్కడ చెప్తున్నారు, ఇఫెక్ట్స్ ఆఫ్ మెడిటేషన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ మెడిటేషన్, అది చెప్తున్నారు. దెన్ కమ్స్ ఎ డే, usually when astrological conditions are fit and the moon approaches the full. Astrological conditions are fit అంటే మనకి మన astrological గా ఉన్నటువంటి దానికి there is lot of link up. అదొక మిత్ అనో ఏవో చాలా అనుకుంటుంది పిక్చర్ దృష్టిలో ఉన్నటువంటి astrological కండిషన్స్ సాధనగా వాడుకోవాలి, కానీ నాకు ప్రమోషన్ వస్తుందా, నేను ఇల్లు కడతాను, ఇవన్నీ ఓకే, అవన్నీ చాలా మైన్యూటెస్ట్ పాయింట్స్ ఇన్ ఆస్ట్రాలజీ. వాటిని బేస్ చేసి ఆస్ట్రాలజీని చూడడం అనేటువంటి చాలా తప్పు. స్పిరిచువల్ ఆస్ట్రాలజీ చదువుకుంటే అందులో చాలా క్లియర్గా చెప్తారు మాస్టర్ గారు. వీటిని బేస్ చేసి ఆస్ట్రాలజీని చూద్దాం అంటే అది చాలా తప్పు. అలా కాదు, ఆస్ట్రాలజీ ఇస్ డిఫరెంట్, సబ్జెక్టే డిఫరెంట్. కనుక మనం మన ఫుల్ మూన్, మన లైఫ్లో ఫుల్ మూన్ ఇస్ డిఫరెంట్, అది బాగా తెలుసుకోండి. మన బయట వచ్చేటువంటి ఫుల్ మూన్ వేరు, మన జాతకంలో మనకు వచ్చేటువంటి ఫుల్ మూన్ వేరు, రెండింటి తేడా ఉంటుంది. సో ఇక్కడ ఫుల్ మూన్ అని చెప్తున్నారు. సో ఈ ఫుల్ మూన్ అనేటువంటిది మనకంటే ఏంటి, మనలో ఉన్నటువంటి చంద్రుడు అమావాస్యలో ఉన్నట్టు ప్రస్తుతం, అమావాస్య నుంచి పాడ్యమి విలియ తది ఇలా వచ్చి చంద్రుడు పరిపూర్ణంగా అవ్వాలి. అంటే మాస్టర్ వీడు ఒకటిగా అలా ఇవ్వాలి, చక్కగా ఉంటుంది. అది ధ్యానం అనేటువంటి చక్కగా అలా చేస్తుంది. రోజు రోజుకి మాస్టర్ ఇమేజ్ మీలో అలా పెరుగుతూ ఉండాలి, పెరుగుతుండేటికి అది ఫుల్ మూన్ అవుతుంది మీలో. And the moon approaches the full when he becomes conscious within his brain that those figures are not the little puppets he thinks. వీడు ఊహలు కాదండి, నిజంగా మాస్టర్ గారు వచ్చారు. నిన్న ఇప్పుడు మన దాంట్లో మెసేజ్ వచ్చింది, నిజంగా వాళ్ళు వచ్చారు, భోజనం చేసి వెళ్ళారు అంటున్నాడు పోతన్ గారు భార్య. మీరు వచ్చారు, మీకు భోజనం పెట్టాను కదా అంటే మన గ్రూప్లో మెసేజ్ పెట్టారు. సో ఆ రూపంలో అలా వస్తారు నిజంగా తెలిసి అంతే. ఇక్కడ అని చెప్తే మీ భ్రమలు వేరు, ఇది వేరు. ఏదో ₹1,00,000 వచ్చిందని నేను భ్రమపడతా ఇలా కూర్చుని, అది వేరు. అవన్నీ భ్రమలు. నిజంగా వాళ్ళు వచ్చి మన కళము వాళ్ళు మనతో మాట్లాడటం అంటే ఇది ఆ ప్లేన్స్ లో జరిగేటువంటి సంభాషణలు ఇవన్నీ కూడా. అది ఇక్కడ బాగా. సో విత్ ఇన్ హిస్ బ్రెయిన్ అది he thinks but that he is within the figure representing himself. Within the brain that those figures are not the little puppets he thinks, but that he is within the figure representing himself. He is within that figure representing himself. వీడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఆ చిన్న ఫిగర్ గా లోపల వీడిది ఒకటి ఉంది, మాస్టర్ది ఒకటి ఉంది. మాస్టర్ది ఇలా విశ్వరూపంలాగా ఇలా పెద్దదిగా ఉంది, వీడు ఒకటి ఇదిగా ఉంది. వీడు మాట్లాడుతున్నాడు ఆయనతో, వీడు చిన్న ఉన్నాడు, వీడు మాస్టరే ఉన్నాడని కాదు, వీడు ఉన్నాడు, వీడు మాట్లాడతాడు మాస్టర్. అంటే వీడు ఆ లోపలికి వెళ్ళిపోయి ధ్యానాలు అలా మీరు నిమగ్నం అయిపోతే పరమగురుడు యొక్క దర్శనం అవుతుంది, లేదా మాస్టర్ యొక్క దర్శనం అవుతుంది. ఆ దర్శనం అయినప్పుడు మాస్టర్ గారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని మీరు చెప్తారు. మీరు ఆయనతో, అవునా నీకు ఇబ్బందిగా ఉందా, మీరు చేసుకో అని ఆయన చెప్తారు. రియల్లీ ఇట్ హ్యాపన్స్ అదనమాట. He thinks but that he is within the figure representing himself, and that the stands literally and in all verily before the master. In all verily చక్కగా మీకు చూస్తారండి బాబు అంటున్నాడు. This occurs at rare intervals at first, and the consciousness of the fact is held but for a few brief seconds. చాలా రేర్, ఇలా 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 ఒక మెరుపులాగా జరుగుతుంది మొదట్లో. మనకి చాలా టచ్ అయ్యి అవన్నట్టుగా, మనం తిరుమల దర్శనం ఎలా అవుతుంది, ఇలా చూసి చూడనట్టుగా వీళ్ళు బయట లాగేస్తారు అట్లా. అది ఫస్ట్ స్టేజ్ మనకి. Brief seconds. As progress is made and every department of his nature and of his service develops with greater frequency, will come the
experience with longer periods will it be marked. Longer intervals will it be marked. ఇంకా ఇలా చేసుకుంటూ వెళుతుంటే చక్కగా వీడు ఓం అనేటు మాస్టర్ ఫిగర్ వచ్చేస్తారు. మొదట్లో జస్ట్ ప్రేయర్ మొత్తంలో సంవత్సరంలో గురు పూజలకి వెళ్ళినప్పుడు అక్కడ గురు పూజలో ఒక ప్రేయర్లో వీడికి మాస్టర్ గారు దర్శనం అయ్యేది. నెమ్మదిగా ఏ గురు పూజలకి వెళ్ళిన అవుతుంది, నెమ్మదిగా ఏ రోజు ప్రేయర్ చేసుకుని అవుతుంది, నెమ్మదిగా 24 గంటలు వీడికి మాస్టర్ గారితో ఉన్నట్టు ఈ స్టేజ్ అది వస్తుంది. వీడు లోపల నుంచి ఆయన మాట్లాడుతుంటారు, వీడు దానికి తగ్గట్టుగా వీడు మాట్లాడడం అనేది వస్తుంటుంది. ఏదైనా సరే ఆయనతో కమ్యూనికేట్ అవుతుంటుంది. సో ఒక్క మాట చెప్తాయి కదా, నాగర్ కర్నూలు వాళ్ళు నాన్నగారు రామేశ్వరయ్య గారు ఆయన వచ్చారు. ఆయన వచ్చి మా ఊర్లో వైద్యాలయం ప్రారంభించండి అని అడిగారు. అడిగితే నాన్నగారు ఏమన్నారు, ఆయన కరెక్ట్గా ఆయన సాయంత్రం వచ్చారు. నాకు బాబు గురుగారు సాయంత్రం వచ్చారు, నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చారు. అక్కడ జస్ట్ వచ్చిన తర్వాత ఆయన ఇలా అడిగారు, సరే ప్రేయర్లో మాస్టర్ గారిని అడిగి చెప్తాను. ఎక్కడ అడుగుతారు ఈయన, ఏంటి అడిగేది అంటే ఇది అడిగేది, ఇక్కడ అడుగుతారు ఆయన, ఇది అడిగే పాయింట్, ఇక్కడ అడుగుతారు ఆయన. నేను అడిగితే ఎస్ యూ గో అన్నారు. అప్పటి నుంచి ఆయన నాన్నగారు పలువురు వెళ్ళడం అనేటువంటి జరిగింది. అట్లా విత్ హిస్ మాస్టర్ యాజ్ ఎర్లియర్ హీ ఫార్మ్డ్ హిస్ ఫిగర్స్, అది కెన్ లింక్ అప్, అది until with longer periods will it be marked, until there comes a time when the pupil can link up as easily in this manner with his master as earlier he formed his figures. అదొక ఫోటోలో చూసి మాట్లాడటం, ఆయన దగ్గర చెప్పుకోవడం అంటే ఇప్పుడు లోపల వీడు చెప్పేసుకుంటాడు బాగా, అంటే ఇవ్వండి పలానా వాడు కొంట్లో బాగాలేదు, లేదా పలానా ఇది అలా వీడు చెప్పేస్తాడు. దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఇచ్చేస్తారు, అది వీడు చెప్పేది. అది జస్ట్ వాట్ డిడ్ అకర్, ద pupil has succeeded in doing 3 things. ఏం జరిగింది సార్ అంటే ఏంటంటే ఏం లేదు, 3 విషయాలు గుర్తుంచుకోండి. ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫిగర్ విత్ ఇన్ ద హార్ట్ అండ్ ఆస్పైరింగ్ టు ద మాస్టర్. ఇక్కడ 3 విషయాలు జరిగాయి. ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద ఫిగర్ అండ్ ఆస్పైరింగ్ టు ద మాస్టర్. సో వీడు ఒక చిన్నగా ఉండడం, మాస్టర్ యొక్క దీనిలోకి వీడు అది దానిలోకి వెళ్ళడం అంటుంటుంది ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సేస్ మేకింగ్ ఎ డెఫినెట్ ఛానల్ బిట్వీన్ ద హార్ట్ centers where he is endeavoring to focus his consciousness and its corresponding head center. చక్కగా హార్ట్ సెంటర్కి హెడ్ సెంటర్కి చక్కటి లింకప్ ఏర్పడింది. ఈచ్ ఆఫ్ ది 7 centers in the body, as you know, has a counterpart within the head. సో మన యొక్క హార్ట్ అంటే మన యొక్క 7 centersకి there are 7 minor centers in our head. అది చెప్పుకున్నాయి. మనకి 7 మేజర్ సెంటర్స్ ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక, అనాథం, విశుద్ధి, ఆజ్ఞ. ఈ 6 మనకి ఇక్కడ ఈ ముచ్చులు గుంట అంటాం కదా, ఇక్కడ కదా ఆక్స్ఫర్డ్, అక్కడ 6 స్విచెస్ లాంటివి ఉంటాయి. సో వీటికి సప్తఋషులకి వీటికి లింకప్ ఉంటుంది. అదనమాట. అందు గురించి ఎంత లింకప్. సో ఈ హార్ట్ సెంటర్ ఇక్కడ హెడ్ సెంటర్ తోటి అంటే ఇక్కడ వీటిలో ఈ మైనర్ సెంటర్స్ అవేకన్ అయ్యాయి ఈ సాధనలో. దీని గురించి మనం కొంచెం వివరంగా చెప్తారు. ఇవాళ క్లాస్, నెక్స్ట్ 1-2 క్లాసెస్ చాలా అద్భుతంగా ఉంటాయి. వీలున్నంత వరకు తప్పకుండా అటెండ్ అవ్వండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.